నాగర్ కర్నూలు జిల్లా మన్నెవారిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. 10 ఏళ్లు 10 కిలోమీటర్ల టన్నెల్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో టన్నెల్ పూర్తయ్యేదని, ఎస్ఎల్బీసీ పూర్తి అయితే కాంగ్రెస్ కి పేరు వస్తుంది అని పక్కన పెట్టారని ఆయన మండిపడ్డారు. పేరే కాదు కమిషన్ కూడా రాదని కేసీఆర్ హరీష్ పక్కన పెట్టారన్నారు. కేసీఆర్ వక్రబుద్ధితో ఎస్ఎల్బీసీని పడుకోబెట్టారని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా 42 కిలోమీటర్ల టన్నెల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. దీన్ని పూర్తి చేస్తే ఆ కీర్తి కూడా తెలంగాణకి దక్కుతుంది. 10 ఏళ్లలో 5,000 కోట్లు లిఫ్ట్ల విద్యుత్ కి ఖర్చు చేశారు. కానీ 2,000 కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ పూర్తయ్యేది. ఇప్పుడు 4,600 కోట్లతో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. గ్రావిటీతో నీళ్లివ్వచ్చు. నల్గొండ, మహబూబ్ నగర్ కి తీవ్ర నష్టం చేశారు కేసీఆర్. కృష్ణా నది మీద కేసీఆర్ కూడా తెలంగాణకి నష్టం చేశారు. ప్రాజెక్టులకి 1.86 వేల కోట్లు ఖర్చు చేశారు కేసీఆర్. కాళేశ్వరంకే 1,20,000 కోట్లు ఖర్చు చేశారు. 10 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఇప్పుడు వాటి మీద ఆంధ్ర అభ్యంతరం చెప్తూ ఉంది. ఏపీకి అలుసైపోయింది. కార్మికులు చనిపోవడం బాధాకరమైన అంశమే. మాకు కూడా ప్రాణం విలువ తెలుసు. నిపుణులైన ఆర్మీ అధికారులను డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నాం. బ్యాలెన్స్ టన్నెల్ 9.8 కిలోమీటర్లు ఉంది. హరీష్ రావు చిల్లర మాటలు మానేయండి. ఎస్ఎల్బీసీ మేము పూర్తి చేయకపోతే ప్రజలు మమ్మల్ని క్షమిస్తారా? ఎస్ఎల్బీసీ పూర్తి చేయకపోతే మేము అధికారంలో ఉండి ఏం లాభం? పాలమూరు, నల్గొండ ప్రజలు ఐక్యంగా ఉండండి. టన్నెల్ బోర్ మిషన్ తీసేస్తూ ఉన్నాం. ఏరియల్ సర్వే చేస్తే భూమిలో ఏముంది అనే డేటా వస్తుంది. అందుకు అనుగుణంగా పనులు, అందుకే సర్వే. కేసీఆర్ నీళ్లకు నడక నేర్పినా అంటున్నాడు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులే చేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసిండో కేసీఆర్ అదే చేశాడు. అంతదానికి కేసీఆర్ అవసరమా? జరిగిన తప్పులు సరిదిద్దుతూ ముందుకెళ్లాలి. బీఆర్ఎస్ ని బొంద పెట్టినా కూడా బుద్ధి రాలేదు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.